హ్యాపీ ఉగాది అందరికీ. ఈరోజు భక్షాలు చేస్తున్నాను. ఉగాది అనగానే భక్షాలే గుర్తుకొస్తాయి. నేను 2 గ్లాసెస్ శనగపప్పును తీసుకున్నానండి. శనగపప్పు ఉడికిన తర్వాత మిక్సీ పడుతున్నా చూడండి. గ్రైండ్ చేసిన ఈ శనగపప్పు మిశ్రమాన్ని ఇట్లా ఉండలు లేకుండా ఇప్పుకోవాలండి. మంచిగా పొడి పొడిలాడేటట్టు చేసుకోవాలి. చేసిన తర్వాత మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నా చూడండి. పెట్టుకున్న తర్వాత చాలామంది ఇందులోనే బెల్లం అన్న చక్కెర అన్న వేసుకొని పెట్టుతారు. కానీ మా సైడ్ అయితే ఆనకం పడతారు. ఎక్కువ అంటే 2-3 డేస్ అయినా ఇవి నిల్వ ఉంటాయి. ఒక కడాయి పెట్టుకొని అందులో నేను 2 గ్లాసెస్కి 1 కప్పెడు షుగర్ తీసుకున్నాను. షుగర్లో కొన్ని వాటర్ పోసాను చూడండి. వాటర్ పోసిన తర్వాత కొంచెం కలపాలండి. షుగర్ అంతా కరిగేటట్టు చూడండి. కరుగుతుంది. హీట్కు బాగా వాటర్ తీసుకోవద్దు, ఎందుకంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే తీసుకోవాలి. షుగర్ కూడా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక 3 ఇలాచీలు వేస్తున్నాను చూడండి. ఇందులో కొంచెం ఇట్లా కొట్టుకొని వేస్తున్నాను. ఇట్లా వేస్తే కచ్చా పచ్చాగా బాగుంటాయి భక్షాలకు. ఇలాచీలు వేసిన తర్వాత చాలామంది కుడక పొడి కూడా వేసుకుంటారు, కానీ నాకు అంతగానం నచ్చదు, అందుకనే వేయలేను. ఇలా మొత్తం చూడండి షుగర్ అంతా కరిగిపోతుంది. కరిగిన తర్వాత చూడండి ఇలా వచ్చింది. ఇది పానకం వచ్చిందో లేదో అనేది ఎలా అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇందులో అది షుగర్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి ఎలా వేసుకోవాలో. నేను ఇలా ఒక స్పూన్ తోటి వేస్తున్నా చూడండి. ఇది వచ్చిందో రాలేదో ఆనకం తెలుస్తుంది. ఇలా చూడండి థిక్గా ఉన్నప్పుడు చూడండి అందులో పడ్డది, ఇట్లా డ్రాప్స్ లాగా పడుతుంది చూడండి. ఇది షుగరు, ఇది ఆనకం వచ్చిందని అంటారు. ఇట్లా గట్టిగా ఉండాలి. ఇట్లా స్టార్టింగ్ చేస్తే ఇట్లా రాదండి, మొత్తం విచ్చిపోతుంది వాటర్లోనే చూడండి. ఇలా మొత్తం చేతికి అంటకుండా వస్తే దీన్ని షుగర్ పానకం వచ్చినట్టు. ఇలా వచ్చినప్పుడే వేయాలండి. భక్షాలు కూడా చాలా బాగా వస్తాయి చూడండి. ఇప్పుడు శనగపిండిని అంటే శనగపప్పు పట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేసుకోవాలండి, ఒకటే పరి బాగా వేయద్దు. ఒకవేళ మనకు సరిపోకపోతే మళ్ళీ కొంచెం చేసుకోవచ్చు కదా ఆనకం, అందుకనే నేను కొంచెం వేస్తున్నాను చూడండి. ఇంకొంచెం పడుతుంది కాబట్టి మొత్తం వేసేసాను శనగపప్పు పిండిని. చూడండి ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే ఇలా వస్తుంది. లేకపోతే షుగర్ ఎక్కువ అయినా షుగర్ తక్కువ అయినా గట్టిగా, షుగర్ ఎక్కువ అయినా షుగర్ తక్కువ అయినా భక్షాలు బాగుంటాయండి. కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నేను ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నానండి, కలిపి పెట్టుకున్నాను. ఇది మైదా పిండి అండి, గోధుమ పిండి కాదు. భక్షాలకు గోధుమ పిండి కన్నా మైదా పిండే బాగుంటుంది. నేను ఒక కవరు తీసుకున్నాను. ఈ పూర్ణం అంటే మైదా పిండిని ఇట్లా చేసుకొని పూర్ణం అంటే శనగపిండి పూర్ణాన్ని ఇందులో ముద్దలాగా చేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఇలా మొత్తం క్లోజ్ చేశాను. చేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో డిప్ చేస్తున్నాను. మొత్తం ఇట్లా సాగాలి కదండి అది భక్షం, అందుకే కొంచెం ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత చూడండి కొంచెం ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఒక కవర్ని నిలువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి కవర్ని ఇట్లా మొత్తం ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. చాలా పెద్దగా సాగుతుందండి భక్షం. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? మీకు లావుగా ఇష్టమా సన్నంగా ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇలానే చేస్తాను ఎప్పుడు. చూడండి ప్యాన్ హీట్ అయ్యింది. హీట్ అయ్యాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ భక్షాన్ని తీసి పెనం పైన వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అండి ఉగాది అనగానే భక్షాలే చేస్తారు చాలామంది. మేము కూడా మా తెలంగాణ సైడు భక్షాలు ఎక్కువ చేస్తాము. చూడండి ఇలా టర్న్ చేయాలి.
చూడండి ఎంత బాగుందో. సిమ్లో పెడితేనే మంచిగా కాలుతాయండి. హై స్పీడ్లో పెడితే ఇట్లా బ్రౌన్ కలరు ఇట్లా మాడినట్టు వస్తాయి. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో భక్ష్యం. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక భక్ష్యం రెడీ చేస్తున్నాను. సేమ్ ఇప్పుడు ఇలా చేశాను, మీరు కూడా అలానే చేయండి. చేసి మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నాను. అని తెలిసే, కానీ ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం చేంజ్ అయింది కదండి. మొత్తం భక్షాలు అని తెలుసు. ఇప్పుడు మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వేడి వేడి భక్షాలు అండ్ ఉగాది పచ్చడితోటి చూడండి కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మా సైడు ఎలా అంటే భక్షాలు చేసిన తర్వాత ఆవు కన్నా ఏమన్నా మూగ జీవాలకు పెట్టాలి అంటారు. మా పక్కింటి వాళ్ళకు ఆవు ఉంది. మా పాప దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. కానీ అది పైకి వచ్చేవారికి భయపడ్డది. ఒక భక్ష్యం తీసుకెళ్ళాము, భక్షాలు తీసుకెళ్ళి నేను ఒకటి పెట్టాను. చూడండి తను చేయి కొరికేస్తుందేమో అని భయంతో దూరం నుంచి పెట్టాను. ఇప్పుడు మా పాప కూడా పెడుతుంది. చూడండి మా పాప కూడా భయపడుతుంది. కానీ అక్కడ ఆవు కాదు, ఆవుతోటి ఇంకొకటి బర్రె కూడా ఉంది. కానీ దాన్ని చూసి పాపం అనిపించింది. దానికి కూడా భక్ష్యం తీసుకొని వచ్చాము. ఇప్పుడు దీనికి కూడా తినిపిస్తాము. కానీ ఈ బర్రె మామూలు చూసి పొడవడానికి వచ్చింది కాబట్టి కిందనే పడేసాము. కింద వేసామని అనుకోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ సైడ్ ఎలా చేసుకుంటారో ఉగాది ఫెస్టివల్ని మాకు కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది. నెక్స్ట్ ఇక మా టామీ కానీ టర్మ్ వచ్చింది. ఇక మా టామీ గానికి మా పాప పెడుతుంది. కానీ మా పాప పెడితే ఆ టామీ కొరుకుతుందేమో అని కింద పడేసింది. మా టామీ కూడా కిందనే పడేసింది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద జాను గౌ.